అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ బజార్. మాఘమాసం మొదలైంది కదండి. ఇక ప్రతిరోజు పండగే. మాఘమాసం యొక్క విశిష్టతను ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాము. తెలుగు సంవత్సరంలో 11వ నెల చంద్రుడు మఖా నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. మాఘమాసంలో నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణుడిని పూజించి శక్తి కొద్దీ దానం చేస్తే ఎన్నో పుణ్యకార్యాలు చేసిన ఫలితం కూడా దక్కుతుందని మన పెద్దల నానుడి. ఈ మాసంలోన ఏదైనా సరే నదిలో సరే పవిత్ర గంగతో సమానమవుతుందని పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి. నదీ స్నానం చేయలేని వారు వీలున్నంత వరకు చెరువులోనో కొలల్లోనో బావుల్లోనో ఏదైనా సరే నీటితో స్నానం ఆచరించవచ్చని పెద్దలు చెప్తారు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించడం కూడా ఒక ఆచారమే. అలాగే ఈ నెలలో నువ్వుల్ని ఆహారంలో తీసుకోవాలని, దానం కూడా చేయాలని చెప్తారు. ముఖ్యంగా నువ్వుల లడ్డూలను పంచిపెట్టే సాంప్రదాయం మనకు కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైంది. నెల మొత్తం కాకపోయినా కనీసం మాఘ పౌర్ణమి నాడైనా సరే ఏదైనా సరే సముద్ర స్నానమో నదీ స్నానమో చేస్తే హరిహరులను పూజించి ఆ మాసమంతా పవిత్ర స్నానాలు చేసిన ఫలితం దక్కుతుంది. సముద్ర స్నానం ఎందుకంటే నదులన్నీ సాగరంలోనే సంగమిస్తాయి కాబట్టి సకల నదులలోనూ స్నానమాచరించిన పుణ్య ఫలితం కూడా దక్కుతుంది. ఇక మాఘమాసం శుభకార్యాలకు పెట్టింది పేరని అందరికీ తెలిసిందే కదా. ముఖ్యంగా పెళ్ళిళ్ళు, అక్షరాభ్యాసాలు, నామకరణాలు, గృహప్రవేశాలు ఇలాగా ఏ శుభకార్యమైనా సరే మాఘమాసంలో చేస్తే మంచిది అంటారు. ఇతర నెలలతో పోలిస్తే మాఘమాసంలో బలమైన ముహూర్తాలు ఉంటాయని, ఈ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందని ప్రతి ఒక్కరి నమ్మకం. అందుకే ఈ నెలల్లోనే పెళ్లి చేసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి కూడా చూపిస్తారు. ఇంకా ఈ మాసంలో జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి యొక్క జన్మదినం కూడా వస్తుంది. ప్రత్యక్ష నారాయణుడిగా పిలిచే సూర్య భగవానుడి జయంతి రావడం కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఈ అక్షరాభ్యాసము, సూర్యారాధన గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. మాఘశుద్ధ పంచమినే మనము శ్రీ పంచమిగాను వసంత పంచమిగాను పిలుస్తూ ఉంటాం. ఈ రోజుల్లోనే చదువుల తల్లి, అక్షరాల అధిదేవత, జ్ఞాన ప్రదాయిని అయిన సరస్వతీదేవి జన్మించిందట. వాగ్దేవిని వసంత పంచమి నాడు పూజిస్తే అపారమైన జ్ఞానం కలుగుతుందని అందరి నమ్మకం. దేవి శరణ్ నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం నాడే కాకుండా ఈ రోజున కూడా పిల్లలకు చాలామంది అక్షరాభ్యాసం చేయించేందుకు ఆసక్తి చూపిస్తారు. అలా చేయడం వల్ల నిరాటంకంగా విద్యాభివృద్ధి కలుగుతుందని మనకు ఇతిహాసాలు కూడా చెప్తూ ఉన్నాయి. అందుకే వసంత పంచమిని విద్యారంభ పర్వదినంగా పరిగణిస్తారు అందరూ కూడా. ఆ తర్వాత వచ్చే మాఘ శుద్ధ సప్తమినే రథసప్తమి. కనిపించే దేవుడిగా పిలిచే సూర్య భగవానుడు జన్మించిన రోజే రథసప్తమి. 7 అశ్వాల రథం పైన సూర్య భగవానుడు పయనించి కరుణిస్తాడని అందరి విశ్వాసం. అందుకే ఆ ప్రత్యక్ష నారాయణుడికి ఎదురుగానే పూజా కార్యక్రమాన్ని నిర్వహించే సాంప్రదాయము మన తెలుగునాళ్లలో ఉంది. అంటే 7 జిల్లేడు ఆకులను శరీరం పైన పెట్టుకుని స్నానం చేసి ఆ తరువాత 6 బయట సూర్య భగవానునికి ఎదురుగా నిలబడి పొంగలి వండి చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి దేవుడికి నివేదిస్తారు. ఈ క్రతువు పూర్తి కావడానికి దాదాపు 1-2 గంటల పాటు పడుతుంది కదా. కాబట్టి శరీరానికి అవసరమైన డి విటమిన్ సహజ సిద్ధంగానే లభించడంతో పాటు చర్మ సంబంధ సమస్యలు కూడా ఏవైనా ఉంటే దరికి రాకుండా ఉంటాయి అని మన పెద్దలు ఈ ఆచారాన్ని కనిపెట్టారు. ఈ సమయంలో ఉపయోగించే జిల్లేడు ఆకులకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సంక్రాంతికి మనం ఉపయోగించిన గొబ్బిళ్లను పెట్టి మనం ఈ పొంగలిని వండి సూర్య భగవానుడికి నివేదించి తర్వాత మనందరము కూడా తింటాము. ఇక ఇదండి మరి మాఘమాసం యొక్క మంచి రోజులు, మంచి విశేషాలను అన్నీ కూడా తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరినీ ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించడానికి మన ఐడియాస్ బజార్ అనే ఛానల్ ఎప్పుడూ ముందుంటుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.